కొద్దిగా వెనక్కిరా స్వామి ఫోన్ చూడన్నా నెల్లూరు కార్పొరేషన్లో 42 రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉన్నాయి. నా యొక్క సిటీలోకి వచ్చేళ్ళకి 24 ఉన్నాయి. అందులో ఈరోజు శ్రీనివాస నగర్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ వారితో నేను కూడా ఇంటరాక్షన్ అవ్వడం జరిగింది. వీళ్ళందరికీ ఒక షెడ్యూల్ ఇచ్చాం. ప్రతి నెల ఒకరోజు మా అధికారులే ఒక టీమ్ ఆఫ్ అధికారులు, అంటే శానిటేషన్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, దానికి సంబంధించిన అధికారులు, సచివాలయం స్టాఫ్, అడిషనల్ కమిషనరు వీళ్ళందరూ ఇక్కడికి వస్తారు. నెలకు ఒక రోజు వస్తారు. ఈ యొక్క రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కూర్చొని వాళ్ళ సమస్యలు డిస్కస్ చేయమన్నాం. పబ్లిక్ సమస్యలు, ఇంటి సమస్యలు కాదు. రోడ్డు కావచ్చు, డ్రైన్ కావచ్చు, వాటర్ కావచ్చు, లైట్ కావచ్చు, పార్క్ కావచ్చు, స్కూల్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, టెంపుల్ కావచ్చు, ఏదైనా ప్రభుత్వం చేయాల్సిన పనులకు సంబంధించి డిస్కస్ చేయమన్నాం. అది చాలా చక్కగా మొదలుపెట్టారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఎందుకంటే ప్రభుత్వం చేసే పనులతోటే ప్రజలు కూడా భాగస్వామ్యం అయినప్పుడే ఆ సొసైటీ బాగుపడుతుంది. గవర్నర్ ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు ఒకటే చెప్తారు, ప్రజలను భాగస్వామ్యం చేయండి, ప్రజలను భాగస్వామ్యం చేయమని. ఆ ఉద్దేశంతోనే ఈ అసోసియేషన్స్ ఉన్నాయన్న తర్వాత వాళ్ళందరితో నేను మీటింగ్ పెట్టాను. నెలకు ఒకరోజు మా అధికారులే మీ సొసైటీ మీ వీధికే వస్తారు అని. ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఫామ్ అయ్యారు, ఫిబ్రవరిలో ఫామ్ అయ్యారు. మా వాళ్ళు ఒక మీటింగ్ జరిగింది. దాంట్లో కొన్ని అడిగారు, కొన్ని చేశారు, కొన్ని పెండింగ్ ఉంటాయి కూడా మరొక 15 రోజుల్లో పూర్తి చేస్తారు. వీళ్ళు అడిగిన దాంట్లో ఏంటంటే మెయిన్గా డ్రైనేజ్ ఒక చిన్న సమస్య అడిగారు. అదేవిధంగా రోడ్స్ డైరెక్షన్ రోడ్ బోర్డు అడిగారు. అదేవిధంగా టెంపుల్ అడిగారు, కానీ టెంపుల్ ల్యాండ్ లేదు. టెంపుల్ ల్యాండ్ అనేది లేనప్పుడు ప్రభుత్వం అది అలాట్ చేయలేదు. ఎన్విరాన్మెంట్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర చేయిస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ అసోసియేషన్స్ ఎవరైతే ఈ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉన్నారో మీరందరూ స్ట్రాంగ్గా ఉండాలని, నిజమైన ప్రజా సమస్యలు పబ్లిక్ ఇష్యూస్ రైట్ చేస్తే మా అధికారులు వాటిని కంప్లీట్గా మీకు టైం ఇచ్చి ఆ టైంలో పూర్తి చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.